హాయ్ అందరికీ! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో త్వరగా కామెంట్ చేయండి. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలుపెడితే ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే లేదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడే అమెరికా వెళ్ళేవాడిని. అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు. ఈ అప్పుడులు అనేవి వారి కనే పగటి కలలు కావు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు. సరే ఇప్పుడేం చేస్తున్నారంటే మీ ఊహకే వదిలేస్తున్నా. ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని తాత్కాలికంగా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్న వారు అప్పుడు అలా అని ఎప్పుడు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో ఎవరైనా అనుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖిగా మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకుంటున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు. సరే ఇప్పుడైనా మొదలుపెట్టండి మరి. కేఎఫ్‌సి ఆయన ఎన్ని సంవత్సరాల వయసులో దాన్ని మొదలుపెట్టాడో తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్‌సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు. కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే. అందుకే మొదటిగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రయత్నించండి. తర్వాతే తెలుస్తుంది కదా! ప్రయత్నిస్తే మీకు సక్సెస్ వస్తుందా? లేదా ఫెయిల్యూర్ వస్తుందా? ప్రయత్నించండి. కన్ఫర్మ్‌గా మీకు సక్సెసే వస్తుంది. లాభం తప్పకుండా పొందుతారు. మీకు నా మాటలు, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తుంది కపుల్స్ ఆఫ్ గోదావరి. బై బై.